హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన బీజిఎం అయితే వచ్చేసింది. ఐఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలని ఆ ట్రిక్ అయితే నేను చెప్తాను అనమాట. జస్ట్ ఫాలో అయిపోండి ట్యూటోరియల్ అయితే రచ్చాయి. నా దాంట్లో అయితే ఆల్రెడీ గేమ్ అయితే ఇన్స్టాల్ ఉంది గైస్. అది పాత వర్షన్ అనమాట. అప్పుడు అన్ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ వేరే ఫ్రెండ్ అకౌంట్ త్రూ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దాన్ని రీఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. మీరు బీజిఎంఐ ఓపెన్ చేయగానే నార్మల్గా మొత్తం ఓపెన్ అవుద్ది. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత మాత్రం ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎర్రర్ అంటే వెల్కమ్ బ్యాక్ అని చెప్పి మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా అయితే దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ నుంచి మనం చూస్తే అప్డేట్ టు న్యూయర్ వెర్షన్ అని మెసేజ్ వస్తుంది అనమాట. అంతా అక్కడ వచ్చింది కదా, నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ప్లే స్టోర్లో సెర్చ్ చేద్దామని సెర్చ్ చేస్తాను. మీకు ప్లే స్టోర్లో కూడా అది కనిపించదు. బీజిఎంఐ టైప్ చేసినా ప్లే స్టోర్లో అయితే కనిపించదు. వాడు ఇంకా అప్డేట్ అయితే ఇక్కడ దీంట్లోకి అయితే ప్లే స్టోర్లో తీసుకురాలేదు. సో దానికోసం ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తున్నాను, దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేయండి. బీజిఎంఐ వెబ్సైట్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీరు చూస్తే నేను కావాలని బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఓపెన్ చేశాను. అక్కడ మీకు యాప్ స్టోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది యాప్ స్టోర్కి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేయొచ్చు, లేదంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి, సరిపోతుంది. ఇది నేను అప్పుడు ఫ్రెండ్ అకౌంట్తో చేశాను కదా, అతనిదే పాస్వర్డ్ అడుగుతున్నమాట. సో నేనైతే డిలీట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేశాను. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను, మళ్ళీ సేమ్ క్రోమ్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సింపుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడగదు, ఏం అడగదు, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోద్ది. క్లిక్ చేశాను, డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ క్లౌడ్ సింబల్ చూపిస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం డౌన్లోడ్ చేస్తుంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకే, దీనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. డైరెక్ట్ మనం గేమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. లాస్ట్ గేమ్ అయితే వచ్చింది, ఇన్స్టాల్ అయితే చేశాను గాయస్. ఇక్కడ పర్మిషన్స్ అని అడుగుతుంది. అది పర్మిషన్ ఎంటర్ చేసిన తర్వాత నార్మల్గా డౌన్లోడ్ అయితే మొత్తం అవుతుంది. ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన ఓపెన్ చేసిన తర్వాత చూడండి ప్రాసెస్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్లా నోటీస్ వస్తుంది. మీరు ఏ టైంలో చేసినా ఈ అప్డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో తెలియదు, ఇట్లా వస్తుంది. మీరు సింపుల్ ట్రిక్ యూస్ చేయండి. నెట్ ఆపేసేయండి, మొబైల్ డేటా ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది కదా, ఈ పేజ్ అప్పుడు మళ్ళీ నెట్ ఆన్ చేయండి. ఆటోమేటిక్గా గేమ్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. మనం ఫేస్బుక్ లాగిన్ చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు చూడండి పర్మిషన్ ఇచ్చాను, డైరెక్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోద్ది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్ మీ అందరికీ. అట్లాగే మీకు నచ్చినట్టే వీడియోని అయితే లైక్ చేయండి. అట్లాగే మీకు ఇంకేమైనా డౌట్స్ వేరే టాపిక్ మీద అంటే గేమింగ్ మీద ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దానికి తప్పనిసరిగా నేనైతే వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బాయ్.